హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో అర్హులైన దివ్యాంగుల కోసం సదరం సర్టిఫికేట్ పొందడానికి మీ సేవ నందు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మరో 4 జిల్లాలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ తేదీలు అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే జనగామ జిల్లాకు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్న సదరం శిబిరాలకు గాను అర్హులైన దివ్యాంగులు మీ సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని డిఆర్డిఓ వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మీ సేవ కేంద్రాల్లో కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఉంటుందని బుకింగ్ చేసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 23న సదరం శిబిరం జిల్లాలోని దివ్యాంగులు నూతన మరియు రెన్యువల్ ధృవీకరణ పత్రాల కోసం సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు డిఆర్డిఓ నరేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శారీరక, వినికిడి, మానసిక, కంటిచూపు సమస్యల్లో బాధపడుతున్న దివ్యాంగులు ఈ నెల 23న జిల్లా ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరానికి హాజరు కావాలన్నారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే పరీక్షలు చేపడతారని, శిబిరం నిర్వహించే 2 రోజుల ముందు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. గతంలో రిజెక్ట్ చేసిన వారికి అవకాశం ఉండదని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి సదరం శిబిరానికి సంబంధించిన సమాచారం. అదేవిధంగా మరో జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మీ సేవ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని ఇదివరకే దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు వైద్య పరీక్షలు షెడ్యూల్ను డిఆర్డిఓ విజయలక్ష్మి మంగళవారం విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్ నెంబర్లకు సమాచారం పంపించినట్లుగా నిర్ణీత తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హాజరు కావాలని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు శిబిరానికి రావాలని తెలియజేయడం జరిగింది. ఇది వరకు దరఖాస్తు చేసుకున్న వారికే పరీక్షలు ఉంటాయని తెలపడం జరిగింది. అదేవిధంగా మరో జిల్లాకు సంబంధించి వరంగల్ రూరల్కి సంబంధించి నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలో గురువారం సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, 3 మున్సిపాలిటీలకు చెందిన దివ్యాంగులు క్యాంపులో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్తో, మూగ, చెవికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే సదరం క్యాంపునకు హాజరు కావాలని సూచించడం జరిగింది. మీ సేవ స్లాట్లతో పాటు దివ్యాంగత్వ రిపోర్టులు, డాక్టర్ రిపోర్టులు, ఎక్స్రే, మూగ, చెవిటి వారైతే బెరా టెస్ట్ రిపోర్ట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటోలతో ఉదయం 9:30 హాజరు కావాలని ఆయన తెలపడం జరిగింది. ఈ విధంగా అర్హులైన దివ్యాంగుల కోసం సదరం సర్టిఫికేట్ శిబిరాల తేదీలు అనేది ఈ విధంగా వార్తాపత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.